బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీని మరొక తుఫాన్ ముంచెత్తబోతోంది. ఇప్పటికే దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీలో మొదలైంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో తుఫాన్ పూర్తి స్థాయిలో తీరం దాటే అవకాశం లేదని, తీరం వెంబడే ప్రయాణించి చివరికి సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఏపీలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు పడబోతున్నాయి. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి నిన్న రాత్రి నుంచి. సో ఈ రోజు మధ్యాహ్నానికి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఈ 3 ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సో ఈ 3 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ చెప్తోంది. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో వర్షం పడుతోందా? ఇప్పటికే మీ ఏరియాలో వెదర్ ఎలా ఉంది? ఇప్పటికే చలి చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వర్షం కూడా రావడం వల్ల చలి తీవ్రత 2 రాష్ట్రాలను వణికించబోతుంది. 2 తెలుగు రాష్ట్రాలను. ఇప్పటికే తెలంగాణలోనూ విపరీతమైనటువంటి చలి కనిపిస్తోంది. గత 2 రోజుల్లో చలి బాగా పెరిగింది. మరోవైపు ఏపీని సైతం ఈ 3 రోజుల పాటు కురియబోతున్నటువంటి భారీ వర్షాలు మరింత ముంచెత్తబోతుంటే మరోవైపు చలి తీవ్రత కూడా పెరగబోతోంది. సో 2 రకాలుగాను ఏపీ ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వెదర్లో విపరీతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి, వర్షాలు పడబోతున్నాయి. అట్ ది సేమ్ టైం చలి కూడా చాలా తీవ్రంగా ఉండబోతోంది. సో కేర్ఫుల్గా ఉండండి. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం ఉదయం అంటే ఈ రోజు ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాకి చేరువుగా వచ్చింది ఇప్పటికే. అలాగే ఈరోజు మధ్యాహ్నానికి భారీ వర్షాలు పడబోతున్నాయంటూ చెప్తోంది. సాయంత్రానికి 25 కిలోమీటర్లు, తమిళనాడు, పుదుచ్చేరికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది తీరం దాటి పూర్తి స్థాయిలో లోపలికి ప్రవేశించదు. తీరం వెంబడే ప్రయాణిస్తూ సముద్రంలోనే బలహీన పడబోతోంది అంటూ వాతావరణ శాఖ చెప్తోంది. 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండబోతున్నాయి. ఇప్పటికే మత్స్యకారులకు అలర్ట్ జారీ చేశారు. ఎవరు వేటకు వెళ్ళొద్దని చెప్పారు. కృష్ణపట్నం పోర్టుకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం ఈ పోర్టులకు, అలాగే కాకినాడ ఈ పోర్టులకు 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఈరోజు ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 రోజుల పాటు వర్షాలు ఉండబోతున్నాయి. ఈరోజు ఆదివారం పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు ఈ ప్రాంతాల్లో సైతం భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రేపు చూస్తే రేపు ప్రకాశం, నెల్లూరులో అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రకాశం, నెల్లూరులో అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఇక మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి. మిగతా ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి దిత్వా తుఫాన్ ప్రజెంట్ ఎక్కడుంది, దాని ప్రభావం ఏ ప్రాంతాల మీద ఉండబోతోంది అనేది నేను ఒకసారి ఇక్కడ మ్యాప్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు. నిన్న మొన్నటి వరకు చూస్తే శ్రీలంక, ఇది భారతదేశం కింద శ్రీలంక, ఇది శ్రీలంకలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యింది. మొన్నటి వరకు నెమ్మదిగా ప్రయాణిస్తూ ఇలా పైకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే సహజంగా ఎక్స్పెక్ట్ చేసింది అయితే శ్రీలంక నుంచి ఇలా కొంచెం పైకి వచ్చి లోపలికి వస్తుందని చెప్పి భావించారు. అంటే పుదుచ్చేరి వైపుగా తీరం దాటే అవకాశం ఉంది, ఈ చెన్నై, పుదుచ్చేరి ఈ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందంటూ చెప్పారు. కానీ ఇప్పుడు కొంచెం తన తీరు మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
ఇక్కడ మీరు చూడొచ్చు, క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఇలా పైకి అప్ స్ట్రీమ్కి వచ్చిన నేపథ్యంలో ఏ ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది మీకు తెలుస్తుంది. అయితే లోపలికి రాదు, తీరం దాటే అవకాశం లేదు, లోపలికి వచ్చే అవకాశం లేదు. సముద్రంలోనే ఇలా ప్రయాణించి ఇక్కడే బలహీనపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి చూస్తే ఈ నాగపట్నం, పుదుచ్చేరి మీద విపరీతమైనటువంటి ప్రభావం ఉండబోతుంది. చెన్నై మీద తీవ్రమైనటువంటి ప్రభావం ఉండబోతుంది. నెల్లూరు, ఒంగోలు ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం. ఇప్పటికే వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ మీ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం పడుతున్నట్లయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అంటే ఎక్కడెక్కడ వాతావరణం ఎలా ఉంది అనేది ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో ఇప్పటికే వర్షం పడుతుందా అని. సో ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు, కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుందనేది మీకు కనిపిస్తుంది. సముద్రంలో ఇప్పటికే ఎక్కువ భాగం సముద్రంలోకి ఉంది, లోపలికి రాలేదు. తీరం దాటి ఇటువైపు వచ్చినటువంటి పరిస్థితి లేదు. సో ఎక్కువ భాగం సముద్రంలోనే ఉంది. సముద్రంలోనే ఇలాగే ప్రయాణించి తీరం వెంబడే ప్రయాణించబోతోంది. కాకపోతే ఇక్కడున్న అతిపెద్ద సమస్య, చాలా నెమ్మదిగా ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తుంది. 8 నుంచి 10 కిలోమీటర్ల లోపే స్పీడ్ కనిపిస్తుంది. కాబట్టి ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తే అంత ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ ఉండబోతోంది. మీరు క్లియర్గా చూడొచ్చు, తీరాన్ని ఆనుకునే ఉంది, ఎగ్జాక్ట్ బోర్డర్లో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చెన్నై, నెల్లూరు, ఒంగోలు వరకు కూడా ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఇటువైపు కూడా కొంత ఎఫెక్ట్ ఉంది. ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇటువైపు కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది అప్ స్ట్రీమ్లో. అంటే విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం. సో ఈ రోజు ఎక్కువ శాతం ఈ రోజు ఆదివారం రోజు ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం ఉండబోతుంది. రేపు కొంచెం పైకి మోగుతుంది రేపటి సమయానికి. అప్పటికి సో ఇక్కడ తిరుపతి మీద కొంత ఎఫెక్ట్ తగ్గే అవకాశం కనిపిస్తుంది రేపటికి. ఈ రోజంతా కూడా తిరుపతి, నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతం అంతా కూడా వర్షాలు భారీగా ఉండబోతున్నాయి. ఆ తర్వాత రేపటికి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది, కొంచెం పైకి మూవ్ అవుతుంది. కాబట్టి ఒంగోలు, విజయవాడ, నెల్లూరు, మాచర్ల ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఎల్లుండికి పూర్తిగా ఇంకా పైకి వెళ్తుంది. కాబట్టి కొంచెం కిందకి తీసుకురండి పీసీఆర్ అవకాశం ఉంటే. సో ఇక్కడ కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకే, సరిపోతుంది ప్లీజ్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి రేపటికి ఇక్కడికి చేరుతుంది, ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత ఎల్లుండికి మంగళవారానికి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో సో ఇక్కడి వరకు శ్రీకాకుళం, ఈ గోదావరి జిల్లాలన్నీ కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎల్లుండికి. సో జాగ్రత్తగా ఉండండి. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఇప్పటికే చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ఈ ప్రాంతాలు ఇప్పటికే వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండబోతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారేటువంటి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఇప్పటికే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణపట్నం పోర్టుకి 3వ నంబర్ హెచ్చరిక జారీ చేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకి 2వ నంబర్ హెచ్చరిక జారీ చేసినట్లుగా తెలుస్తుంది. రాబోతున్నటువంటి 3 రోజులు కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. గతంలో వచ్చినటువంటి తుఫానులకి వర్షాలకే చాలా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. మోంతా ఎంత పెద్ద నష్టం చేసిందో మనం చూసాం. ఇప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా ఉండబోతున్నాయంటూ చెప్తున్నారు. మొత్తం రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది మీరే ఊహించుకోండి. అట్ ది సేమ్ టైం రైతులు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో, ఈ పల్నాడు, గుంటూరు ఈ ప్రాంతాల్లో చాలా వరకు కోతలకు సిద్ధంగా ఉన్నాయి. మరొక వారం రోజుల్లో వరి కోతలు ఉండే అవకాశం కనిపిస్తుంది. చాలా ప్రాంతాలు ఇప్పటికీ కొంతమంది వరి కోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వారం 10 రోజుల్లో ఎక్కువ మంది వరి కోతలకు సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే నష్టం చాలా ఎక్కువగా ఉండబోతోంది. సో గవర్నమెంట్ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గయాజ్ జాయిన్ అవుతున్నారు మనతో. గయాజ్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గయాజ్, ప్రజెంట్ కండిషన్ ఏంటి? ఇప్పటికే వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రకృతమైన ద్వితీయ తుఫాన్ కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. రాత్రంతా వర్షం కురిసింది. ప్రస్తుతము తెరపివ్వకుండా వర్షం కురుస్తుంది. ఇవి 1-2 రోజుల్లో ఇంకా హెవీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణం శాఖ అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. ప్రధానంగా తమిళనాడుకు సమీపంలో ఉన్న చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరించడంతో రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా అధికారులు కూడా తీర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఈ పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే సుమారు ఒక 2,000 మంది వరకు పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు తడ నుంచి ఇటు ప్రకాశం వరకు సముద్ర తీరం ఉంది. సముద్ర తీరం వెంబడి సుమారు వందలాది పట్ట పాలాలు ఉండి వీళ్ళంతా సముద్రం మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అయితే సముద్రానికి సమీపంలో ఉండే కొన్ని పట్టపాలెలను ఖాళీ చేసి వాళ్లకు సురక్షిత ప్రాంతాలను కూడా తరలించడం జరిగింది. ఈ వాటికే అంటే చాలా ఎఫెక్ట్ గా ఉంటుందని ఈ తుఫాను ఎదుర్కొని ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు తగు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే నిన్ననే ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు పలు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా దించడం జరిగింది. ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉండే ఆ ప్రాంతాల్లో కూడా ఎన్డీఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా మంత్రి పొంగూరు నారాయణతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి పంట నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం ఏం జరగకూడదు అని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. అంటే నిన్న సాయంత్రం కూడా అధికారులతో ఆ మంత్రులు ఇద్దరు మాట్లాడడం జరిగింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమై ఉన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రము మరింత అప్రమత్తం చేశారు. సముద్రం అంటే ఒక 10 అడుగులు ముందుకు వచ్చి అలలు కూడా 2 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడుతున్నాయి. సముద్రం అల్లకల్లలో ఉండడంతో సముద్రంలోకి చేపల వేటకు ఎవరు వెళ్ళవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా తడ, సూలూరుపేట, చిత్తూరు ఆ ప్రాంతాల్లో అయితే హెవీగా రాత్రి నుంచి వర్షం కురుస్తుంది. అయితే మరో 24 గంటల్లో హెవీగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. నందు.